తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎక్కడ పోతా ఉన్నాయో, రాజకీయాల పేరుతో కులాలను దూషించుకున్నటువంటి పరిస్థితి రావడం చాలా సిగ్గుచేటు. ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కులాల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే కుట్రలకు పాల్పడుతూ ఉంది. నేను ఈ యొక్క బీసీ సంఘం నాయకుడైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న చేసిన రెడ్లపై చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను, తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ఆయన మాట్లాడుతూ రెడ్లను బొంద పెడతాం, అగ్రవర్ణాలను బొంద పెడతాం అని మాట్లాడాడు. నేను అడుగుతా ఉన్నా, మేం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. బీసీ రిజర్వేషన్లను ఎవరో ఒకరు రెడ్డి వ్యతిరేకిస్తే యావత్తు రెడ్లను నిందించడం మంచి పద్ధతి కాదు. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు భవిష్యత్తులో అన్ని వర్గాల మద్దతుతోనే ఏదైనా సాధిస్తాం సమాజంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మనకి ఇచ్చిండు. ఈ రాజ్యాంగం ద్వారా ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఒక కులాన్ని నిందించి కించపరిచే విధంగా మాట్లాడే హక్కు మీకు ఇవ్వలేదనేది మీరు గమనించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అన్ని విషయాలు తెలిసి రెడ్లను బొంద పెడతాం, రెడ్లను అంతం చేస్తాం అని మాట్లాడడం చాలా దారుణమైన విషయం. ఇది యావత్తు తెలంగాణ, యావత్తు ఈ యొక్క భారతదేశ రెడ్ల సమైక్య, అదేవిధంగా ఈ యొక్క అగ్రవర్ణాల పేదలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఈబీసీ వర్గాలు ఖండిస్తా ఉన్నాయి. అసలు ఈనాడు సమాజంలో మీరు గ్రహించాలి, రెడ్లు 3 పూటలు తిండి గతి లేనటువంటి రెడ్లు సమాజంలో ఉన్నారు. సరైన బట్టలు వేసుకోకుంటే అప్పులు చేసైనా కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. కానీ మీరు రెడ్ల మీద ఇంత విషయం చిమ్మడాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి తస్మాత్ యావత్ వర్గాలు, అనేక కుల సంఘాలు కూడా దీన్ని గమనించాలి. ఏం జరుగుతా ఉంది రాజకీయాల పేరుతో? మీ స్వార్థాల కోసం, రాజకీయ స్వార్థాల కోసం ఏం మాట్లాడుతా ఉన్నారు? దయచేసి బ్రాహ్మణుడైనా, వైశ్యుడైనా, రెడ్డి అయినా, అగ్రవర్ణ పేద రావైనా, ఎవరైనా 3 పూటలు కూడా తిండికి నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పెళ్లిళ్ళు చేయలేక అగ్రవర్ణ పేదలు ఈనాడు ఏమైపోతారో గమనించండి. కానీ మీరు కులంలో ఎవడో ఒకరు తప్పు చేస్తే వాడిని, ఒకరిద్దరిని మీరు మాట్లాడండి, కానీ కులం మొత్తం మాట్లాడితే మాత్రం సహించలేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.